హలో వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ డిస్కషన్. ఈరోజు ఈ సెషన్లో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్, ఏన్షియంట్, మిడివల్, అదేవిధంగా మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ గ్రూప్ 1 యూపీఎస్సీ, అదేవిధంగా ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ మీరు గమనిస్తే, విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా ద టర్మ్ సుయూర్గల్స్ రిఫర్స్ టు. సుయూర్గల్స్ అంటే మనకి ఆన్సర్ ఏంటి? సుయూర్గల్స్ అంటే ఆ యొక్క టర్మ్ యొక్క రిఫరెన్స్ ఒకసారి చూస్తే, ఆప్షన్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ రెవెన్యూ ఫార్మింగ్, గ్రాంటింగ్ ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్, మిలిటరీ అఫీషియల్స్, ఏ ఫార్మ్ ఆఫ్ కరెన్సీ. సో మనకి గమనిస్తే క్వశ్చన్ అనేటువంటిది ఇక్కడ తెలుగులో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో భారతదేశ చరిత్రకు సంబంధించి సుయూర్గల్స్ అనే పదం వీటిని సూచిస్తుంది. సో రెవెన్యూ వ్యవసాయం యొక్క అభ్యాసం, లేదంటే పన్ను రహిత భూమిని మంజూరు చేయడం, సైనికాధికారిని అంటారా, లేదంటే కరెన్సీ యొక్క ఒక రూపం. యాక్చువల్గా సుయూర్గల్స్ అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టర్మినాలజీ, టర్మ్స్ అనేటువంటివి అటు ఏన్షియంట్ హిస్టరీ, అదేవిధంగా మిడివల్ హిస్టరీలో మనకి చాలా ఇంపార్టెంట్. ఏన్షియంట్ హిస్టరీ అదేవిధంగా మిడివల్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ కాదండి. సో ఇట్ ఈస్ గ్రాంటింగ్ ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్. ఏవైతే రెవెన్యూ వచ్చేటువంటి అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉంటాయో వాటిని గ్రాంట్ చేయడం, వాటిని ప్రొవైడ్ చేయడం అనమాట. సో సుయూర్గల్స్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ గ్రాంటింగ్ రెవెన్యూ ప్రొడ్యూసింగ్ ల్యాండ్స్. రెవెన్యూ ప్రొడ్యూసింగ్ ల్యాండ్స్ అంటే ఏవైతే భూములు మనకి ఆదాయాన్ని చేకూరుస్తాయో అవి మేధావులకి, అదేవిధంగా థియాలజిస్ట్కి, తత్వవేత్తలకి అంటాం. సో థియాలజియన్స్ అన్న, మేధావులన్న మనకి మేధావులు స్కాలర్స్ అంటాం. థియాలజియన్స్ అంటే తత్వవేత్తలకి రాజులు ఆ రోజుల్లో కొంత భూమి అనేటువంటి దాన్ని వాళ్ళకి దానం చేసేవారు. ఆ భూమి నుంచి వచ్చేటువంటి రెవెన్యూని వాళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళు. సో సుయూర్గల్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రాంటింగ్ ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి మొఘల్స్ సామ్రాజ్యానికి సంబంధించి, సో మొఘల్స్ హిస్టరీకి సంబంధించి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మొఘల్స్. సో మొఘల్స్కి సంబంధించినటువంటి ఒక 2 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, దే ట్రేస్డ్ దేర్ ప్యాటర్నల్ అంటే తండ్రికి సంబంధించినటువంటి వారసత్వం. యాన్సెస్ట్రీ ఫ్రమ్ చెంగీస్ ఖాన్ అంటే చెంగీస్ ఖాన్ నుంచి వారి యొక్క తండ్రి వారసత్వాన్ని తీసుకున్నారు. మెటర్నల్ యాన్సెస్ట్రీ వచ్చేసి తైమూర్స్ నుంచి, అంటే ఈ యొక్క మెటర్నల్ యాన్సెస్ట్రీ అంటే తల్లి యొక్క వారసత్వం అనేటువంటిది, వారి యొక్క తల్లి యొక్క వారసత్వం అనేటువంటి తైమూర్స్ నుంచి తీసుకున్నారు. కానీ రియాలిటీలో చూస్తే యాక్చువల్గా మొఘల్స్ వారి యొక్క వారసత్వం, తండ్రి వారసత్వం అనేది తైమూర్స్ నుంచి, తల్లి వారసత్వం అనేటువంటిది మనకి ఈ యొక్క చెంగీస్ ఖాన్ నుంచి తీసుకోవడం జరిగింది. స్టేట్మెంట్ అనేటువంటి స్ప్లిట్ చేయడం జరిగింది, అంటే రివర్స్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, దే ఫాలోడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిమోజెనేచర్ అంటే అర్థం ఏంటంటే, పెద్ద కొడుకు, కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో వారు వారసులు అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జహంగీర్కి 2-3 కుమారులు ఉన్నారు, షాజహాన్కి చాలామంది కుమారులు ఉన్నారు. అయినప్పటికీ కూడా షాజహాన్ తదనంతరం ఎవరు వారసులు అవ్వాలంటే ఆ ఉన్నటువంటి కొడుకుల్లో పెద్ద కొడుకు వారసుడు అవ్వాలి. ఇలా అంశాన్ని వాళ్ళు ఫాలో అయ్యారా? సో ప్రిమోజెనేచర్ ఇన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద థ్రోన్. సో ఈ యొక్క రాజ్యాన్ని చేపట్టేది ఎవరు అంటే అందరిలో కల్లా పెద్ద కొడుకు చేపడతాడా అంటే అది వీళ్ళు ఫాలో అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, దారాసుకో ఈస్ ఎల్డర్ దాన్ ఔరంగజేబ్. అయినప్పటికీ కూడా ఔరంగజేబే రాజ్యాన్ని చేపట్టడం జరిగింది. సో అక్కడ మనం ఈ యొక్క స్టేట్మెంట్ని స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని కొంచెం కాన్సెప్టువల్ లెవెల్లో కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాగే స్టేట్మెంట్స్ యూపీఎస్సీ కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2లో రాబోయేటువంటి గ్రూప్ 2లో ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమడుగుతున్నారు, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయి? 2 రాంగే కదా, అంటే నెయిదర్ 1 ఈజ్ కరెక్ట్ నార్ 2 ఈజ్ కరెక్ట్. 2 స్టేట్మెంట్స్ కూడా రాంగే. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ స్టేట్మెంట్ ప్యాటర్నల్ యాన్సెస్ట్రీ అనేటువంటి తైమూర్స్ నుంచి, మెటర్నల్ యాన్సెస్ట్రీ అనేది చెంగీస్ ఖాన్ నుంచి వీళ్ళు తీసుకోవడం జరిగింది. 2 స్టేట్మెంట్స్ స్ప్లిట్ చేశారు. రెండో స్టేట్మెంట్ వచ్చేసి ఈ యొక్క వారసత్వం అనేటువంటిది పెద్ద కొడుకే తీసుకోవాలనేటువంటి అంశాన్ని వాళ్ళు ఫాలో అవ్వలేదు మొఘల్స్ అనేటువంటి వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఒక 30 సెకండ్స్ టైం ఇస్తాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్. ఇక్కడ కింగ్డమ్స్ ఇచ్చారు, డైనాసిటీస్ ఇచ్చారు. ఏ వంశం ఏ పర్టికులర్ రాజ్యాన్ని పరిపాలించింది, లేదా ఏ రాజ్యాన్ని ఏ వంశస్థులు పరిపాలించారు. ఇక్కడ ఏమడుగుతున్నారు, హౌ మెనీ పెయిర్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇచ్చినటువంటి 4 పెయిర్స్లో ఏవి కరెక్ట్గా మ్యాచ్ చేశారు? ఒకటే కరెక్ట్గా మ్యాచ్ అయిందా, 2 కరెక్ట్గా మ్యాచ్ అయిందా, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయినాయా, లేదా 4 పెయిర్స్ కరెక్ట్గా మ్యాచ్ అయినాయా? లెట్స్ సీ.
గోల్కొండ ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటి గురించి వదిలేండి, గోల్కొండ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? కుతుబ్ షాహీస్. కుతుబ్ షాహీస్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇది రాంగ్. మరి బీదర్ కుతుబ్ షాహీసా? కాదు, ఎందుకంటే గోల్కొండ కుతుబ్ షాహీస్ రూల్ చేశారు కాబట్టి బీదర్ని ఎవరు రూల్ చేశారు? బీదర్ని ఎవరు రూల్ చేశారు? అదేవిధంగా బేరార్ అనేటువంటి దాన్ని ఇమాద్ షాహీస్ రూల్ చేసినటువంటి మాట వాస్తవం. తర్వాత అంటే ఇది స్టేట్మెంట్. సెకండ్ పేరు బేరార్ అనేటువంటి ప్రాంతాన్ని ఇమాద్ షాహీస్ రూల్ చేశారు. సెకండ్ థింగ్, నిజాం షాహీస్ వంశస్థులు రూల్ చేసినటువంటి రాజ్యం ఏది? నిజాం షాహీస్ వంశస్థులు రూల్ చేసినటువంటి రాజ్యం ఏది అంటే అహ్మద్ నగర్. అహ్మద్ నగర్ అనేటువంటి దాన్ని వాళ్ళు రూల్ చేయడం జరిగింది. అంటే అహ్మద్ నగర్ కింగ్డమ్ని రూల్ చేసినటువంటి డైనాసిటీ ఇమాద్ షాహీస్. అంటే ఇక్కడ గోల్కొండ రాంగ్ ఇచ్చారు, బీజాపూర్ రాంగ్ ఇచ్చారు, రెండోది కరెక్ట్గా ఇచ్చారు. తర్వాత బీజాపూర్ సుల్తాన్స్ లేదా బీజాపూర్ రాజ్యాన్ని స్థాపించింది లేదా బీజాపూర్ రాజ్యాన్ని పరిపాలించింది ఎవరంటే ఆదిల్ షాహీస్. ఓకేనండి, ఆదిల్ షాహీస్. బీదర్ అనేటువంటి దాన్ని పరిపాలించింది బరీద్ షాహీస్. బీదర్ అనేటువంటి దాన్ని పరిపాలించింది బరీద్ షాహీస్. సో ఇక్కడ మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. సింపుల్, బీజాపూర్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వంశం ఏది అంటే ఆదిల్ షాహీస్, బేరార్ని ఇమాద్ షాహీస్, గోల్కొండని కుతుబ్ షాహీస్, బీదర్ని బరీద్ షాహీస్. మరి నైజాం షాహీస్ అనేటువంటి వంశస్థులు ఏ రాజ్యాన్ని పరిపాలించారంటే అహ్మద్ నగర్ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. సో మనకి బహమనీ సల్తనేట్ లేదా డెక్కన్ సల్తనేట్ అంటే మనకి ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి ఆపోజిట్గా ఉన్నటువంటి వంశస్థులు వీళ్ళందరూ కూడా. సో ఇక్కడ ఇది స్టేట్మెంట్ అండి, చాలా హై లెవెల్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మనకి ఇది. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి? హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఎన్ని ఉన్నాయి? ఒకటి మాత్రమే ఉంది, అంటే ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. మిగతా మూడు పేర్స్ కూడా రాంగ్. ఓన్లీ బేరార్ అనేటువంటి కింగ్డమ్ని పరిపాలించినటువంటి వంశస్థులు ఇమాద్ షాహీస్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఏంటి? ప్రాంతం ఇచ్చారు, దాని యొక్క పురాతనమైనటువంటి ఏన్షియంట్ టైం పేరేంటి? ఏన్షియంట్ టైంలో దాన్ని ఏమని పిలిచేవారు? గోదావరి బేసిన్ని అస్మకా అని పిలిచేవారు, కృష్ణా రివర్ వ్యాలీని కుంతల అని పిలిచేవారు, కొంకన్ వ్యాలీని కొంకన్ ప్రాంతాన్ని అపరంతా అని పిలిచేవారు. సో మరి గమనిస్తే 16 మహాజనపదాస్లో అస్మకా అనేటువంటిది కూడా ఒక రాజ్యం. సో అస్మకా అంటే గోదావరి. అదేవిధంగా కృష్ణా రివర్ వ్యాలీని కుంతల రాజ్యంగా పేర్కొనడం జరుగుతుంది ఏన్షియంట్ టైం పీరియడ్లో. తర్వాత కొంకన్ అనేటువంటి ప్రాంతాన్ని అపరంతా అనేటువంటి పేరుతో పేర్కొనడం జరుగుతుంది. అంటే మూడు కూడా కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. హౌ మెనీ పేర్స్ గివెన్ అబోవ్ ఆర్ ఇన్కరెక్ట్ గివెన్ ఆర్ కరెక్ట్ మ్యాచ్డ్ అనమాట. సో ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ అయి ఉన్నాయి? మూడు కరెక్ట్గా మ్యాచ్ అయి ఉన్నాయి, ఆల్ 3. ఒకవేళ ప్రశ్న అనేటువంటిది ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే ఏం చెప్పాలి మనము? నన్ ఈజ్ ఇన్కరెక్ట్. కరెక్ట్గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మొత్తం మూడు కూడా కరెక్ట్గా మ్యాచ్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ టఫ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఆథర్స్ ఇచ్చారు, అంటే రచయితలు, వారు రచించినటువంటి టెక్స్ట్స్ అంటే బుక్స్ అనమాట. ఇవి వారు రచించినటువంటి బుక్స్. ఇక్కడ మీరు గమనిస్తే ఏ ఆథర్ ఏ బుక్ రచించారో ఇక్కడ ఆల్రెడీ పేరింగ్ ఇచ్చారు. ఇచ్చినటువంటి వాటిలో ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్నారు? హౌ మెనీ పెయిర్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? యాక్చువల్గా అకలంక అనేటువంటి ఆథరు తత్వార్థ రాజవర్తిక అనేటువంటి గ్రంథాన్ని రాశారు. అదేవిధంగా హరిభద్ర అనేటువంటి వ్యక్తి అనేకాంత జయపాతక అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. విద్యానంద అనేటువంటి వ్యక్తి అప్తమిమం సంకల్పకృత అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? యాక్చువల్గా ఈ పుస్తకాలన్నీ కూడా జైన మతానికి సంబంధించినవి. ఇక్కడ ఉన్నటువంటి ఆథర్స్ కూడా జైన మతానికి సంబంధించినటువంటి ఆథర్స్ అనమాట. సో హౌ మెనీ ఆఫ్ ద గివెన్ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ చేశారు? అన్ని రాంగే కదా. సో అన్నీ రాంగే, ఏది కూడా కరెక్ట్గా మ్యాచ్ చేయలేదు. నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది అండి మనకి లాస్ట్ ఇయర్ కూడా గతంలో కూడా యూపీఎస్సీలో ఇచ్చినటువంటి విధంగా గ్రూప్ 1లో భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ యూపీఎస్సీకి కూడా ఉపయోగపడే విధంగా ఈ ప్రశ్నలు అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తెలుగులో కూడా స్టేట్మెంట్ ఇచ్చాను. సో ప్లీజ్ గో త్రూ దట్. ఒకసారి ఆన్సర్ చూద్దాం. అకలంక వచ్చేసి తత్వార్థ రాజవర్తిక అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. హరిభద్ర అనేటువంటి వ్యక్తి అనేకాంత జయపాతక అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. విద్యానంద అనేటువంటి ఆథర్ ఆప్తమిమం సకలంకృత అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ మూడు కూడా జైన మతానికి సంబంధించినటువంటి టెక్స్టులు. ఇంకొక విషయం ఏంటంటే సింపుల్ లాజిక్.
హిందూ టెక్స్టులు మొత్తం కూడా ఏన్షియంట్ టైం పీరియడ్లో సాంస్క్రిట్లో ఉంటాయి మెజారిటీ ఆఫ్ ద బుక్స్. అదేవిధంగా జైన మతానికి సంబంధించినవి ప్రాకృత లాంగ్వేజ్లో ఉంటాయి, బౌద్ధ మతానికి సంబంధించినవి పాలీ లాంగ్వేజ్లో ఉంటాయి. ఇది ఒక సింపుల్ లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి చాలా సింపుల్. ఇంపార్టెంట్ పోర్ట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పోర్ట్స్: బార్బారికం, బారిగాజా, అదేవిధంగా అరికమేడు, ముజిరీస్. ఈ 4 పోర్ట్స్ ఇచ్చారు. కానీ ఏమడుగుతున్నారు క్వశ్చను, హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ మెన్షన్డ్ ఏన్షియంట్ పోర్ట్స్, అంటే ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి ఈ పోర్ట్స్ వెస్ట్ కోస్ట్లో ఎన్ని లొకేట్ అయి ఉన్నాయి, అంటే అక్కడ ఇచ్చినటువంటి 4 పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 పోర్ట్స్లో ఎన్ని వెస్ట్ కోస్ట్లో లొకేట్ అయ్యి ఉన్నాయి, చూద్దాం. యాక్చువల్గా మనకి మీరు గమనిస్తే తామ్రలిప్తి లేదంటే అరికమేడు ఈ 2 కూడా ఈస్ట్ కోస్ట్లో, ఇది కోరమండల్ కోస్ట్ అండి, అంటే ఇది ఈస్ట్ కోస్ట్లో ఉంటుంది. యూ కెన్ ఎలిమినేట్ 3 అండ్ రిమైనింగ్ 3 కూడా మనకి వెస్ట్రన్ కోస్ట్లో లొకేట్ అయ్యి ఉండడం జరిగింది. ఇచ్చినటువంటి 4 పెయిర్స్లో, ఇచ్చినటువంటి 4 పోర్ట్స్లో ఎన్ని వెస్ట్రన్ కోస్ట్లో ఉన్నాయంటే ఓన్లీ 3, ఆల్ 4 కాదు. ఎందుకంటే అరికమేడు, అదేవిధంగా మీరు గమనిస్తే తామ్రలిప్తి అనేటువంటి పోర్టు కూడా వెస్ట్ బెంగాల్ రీజియన్ దగ్గర మనకి ఈస్టర్న్ కోస్ట్లో లొకేట్ అయి ఉంటుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పోర్ట్స్ అనమాట. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చినటువంటి 4 పోర్ట్స్లో ఎన్ని వెస్టర్న్ కోస్ట్లో ఉన్నాయని అడగడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్. అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో బెరిగాజా ఆన్ ద గుజరాత్ కోస్ట్, ముజిరీస్ ఆన్ ద కేరళ కోస్ట్, అరికమేడు ఆన్ ద కోరమండల్ కోస్ట్, తామ్రలిప్తి ఆన్ ద గ్యాంగెస్ డెల్టా అంటే ఈ వెస్ట్ బెంగాల్ రీజియన్ ప్రాంతంలో. సో ఇక్కడ ఆన్సర్ కూడా మీకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ గో త్రూ దిస్ పర్టికులర్ స్లైడ్. మొత్తం 5 ఇంటర్నేషనల్ పోర్ట్స్ అనేటువంటి ఆ రోజుల్లో ఉండేవి. 5 ఇంటర్నేషనల్ పోర్ట్స్, 1 తామ్రలిప్తి, మిగతా ఈ 4 కూడా మొత్తం 5. 5లో 2 వచ్చేసి ఈస్టర్న్ వైపు, 3 వచ్చేసి వెస్టర్న్ వైపు ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ యాక్ట్ 1870? యాక్చువల్గా చిన్నపిల్లలు, ఆడపిల్లలు పుట్టినప్పుడు చంపేసేటువంటి సంస్కృతి ఆ రోజుల్లో ఉండేది. సో దాన్ని నిలువరించడం కోసం, ఒక ఇల్లీగల్ యాక్టివిటీగా దాన్ని పరిగణించడం కోసం, అదొక మర్డర్గా పరిగణించడం కోసం ఆ రోజుల్లో బ్రిటిషర్స్ ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దాన్నే ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ యాక్ట్ ఆఫ్ 1870 అంటాం. ఈ చట్టం ప్రకారం ఆ చట్టంలో ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ప్రొవిజన్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఈ 3 ఏం మెన్షన్ చేశారు, 1 ఉందా, 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. సో that particular act, Female Infanticide Act of 1870 declared ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ఇల్లీగల్ ఈక్వాలిటీ టు మర్డర్, అంటే ఒక హత్యతో పరిగణించడం జరుగుతుంది, అంటే హత్యతో సమానంగా దాన్ని పరిగణించడం జరుగుతుంది. సో పేరెంట్స్ టు రిజిస్టర్ ద బర్త్ ఆఫ్ ఆల్ బేబీస్ కంపల్సరీలీ, అంటే తల్లిదండ్రులు పుట్టినటువంటి బిడ్డల యొక్క జనన నమోదు అనేటువంటిది కంపల్సరీగా చేయించాలి. వెరిఫికేషన్ ఆఫ్ ఫీమేల్ చిల్డ్రన్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆఫ్ బర్త్, పర్టికులర్లీ ఇన్ ఏరియాస్ వేర్ ద కస్టమ్ ఈస్ స్టిల్ ప్రివాలెంట్, అంటే ఆడబిడ్డ పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పర్టికులర్ ప్రదేశంలో ఆ పిల్లలు ఉన్నారా లేదా, ఎందుకు అంటే మళ్ళీ ఇలాంటి ప్రాక్టీసే చేసి తర్వాత చంపేశారేమో అనేటువంటి వెరిఫికేషన్ కూడా చేస్తుంది. సో వెరిఫికేషన్ ఆఫ్ ఫీమేల్ చిల్డ్రన్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆఫ్ బర్త్, అంటే పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత అలా ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నటువంటి ఏరియాలో వెరిఫికేషన్ చేయడం అనేది కూడా ఈ చట్టంలో ఇన్సైడ్గా పేర్కొన్నారా? ఎస్, 3 కూడా కరెక్టేనండి, 3 కూడా కరెక్టే, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1870లో తీసుకొచ్చినటువంటి చట్టం. సో ఆల్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ జనరల్గా ఆల్ ద అబోవ్ అనేటువంటి స్టేట్మెంట్ డి కిందికి వెళ్ళిపోతుంది, జనరల్గా చూసుంటారు, బట్ ఐఎమ్ గివింగ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, మ్యాచ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ వేరియస్ యాక్ట్స్ పాస్డ్ రిగార్డింగ్ చైల్డ్ మ్యారేజ్, అంటే ఈ యొక్క చైల్డ్ మ్యారేజ్కి సంబంధించి బాల్య వివాహాలకు సంబంధించి ఒక 4 చట్టాలు అనేటువంటివి పాస్ చేయడం జరిగింది. ఆ 4 చట్టాలు ఏ చట్టంలో దేని గురించి మెన్షన్ చేశారో ఒకసారి చెప్పమంటున్నారు. సింపుల్ లాజిక్ అండి, ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ ఈజీగా వర్కౌట్ అవుతుంది చూడండి. ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేటువంటిది, ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అంటే అర్థం ఏంటి, గర్ల్ చైల్డ్కి ఒక సర్టెన్ ఏజ్ లోపు మ్యారేజ్ చేయకూడదు. సో ఆప్షన్ డి రైట్ అవుతుంది, ఎందుకంటే ఫార్బేడ్ అంటే స్టాప్ ఆర్ ప్రివెంట్ మ్యారేజ్ ఆఫ్ గర్ల్స్ బిలో 12 years ఆఫ్ ఏజ్, అంటే అమ్మాయిలకి 12 సంవత్సరాల కంటే ముందు మ్యారేజ్ చేయకూడదు అనేటువంటి ఒక చట్టమే వచ్చిందే ఏజ్ ఆఫ్ కన్సెంట్ మ్యారేజ్. అంటే 1కి డి ఎక్కడుంది, 1కి డి సి దగ్గర ఉంది, అంటే మిగతా అన్ని కూడా కరెక్టే. సో
చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సి, థర్డ్ వచ్చేసి ఏ, ఫోర్త్ వచ్చేసి బి. సో ఇట్లా కూడా మనం ఈజీగా ఆన్సర్ వైపుకి రావడం జరుగుతుంది. అలా కాకుండా ఒకవేళ ఓన్లీ 1 పేర్ ఇస్ కరెక్ట్, ఓన్లీ 2 పేర్ ఇస్ కరెక్ట్ అంటే అప్పుడు ఏం చేయాలి? అన్నీ రాంగ్ అవుతాయి. అప్పుడు ఏం చేయాలి? అన్నీ రాంగ్ అవుతాయి అనమాట. సో ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేటువంటిది ఆప్షన్ డి. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1872 ఏం చెప్తుందంటే ఏ పర్టికులర్ మతంలో అయితే, ఏ పర్టికులర్ ధర్మంలో అయితే చైల్డ్ మ్యారేజ్ ప్రివాలెంట్గా ఉన్నాయో వాళ్ళకి ఇది వర్తించదు. నాట్ అప్లికబుల్ టు హిందూస్, ముస్లిమ్స్ అండ్ అదర్ రికగ్నైజ్డ్ ఫెయిత్స్. శారదా యాక్ట్ ఇట్స్ వెరీ వెరీ ఫేమస్ అండి. శారదా యాక్ట్ అనేటువంటి చాలా చాలా ఫేమస్. ఈ శారదా యాక్ట్ ప్రకారం బాయ్స్కి 18 ఇయర్స్ ఏజ్, గర్ల్స్కి 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేటువంటిది మ్యాండేటరీగా మ్యారేజ్ ఏజ్ అనేది చేయడం జరిగింది. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ 1978 ఏం చేశారు అంటే బాయ్ మ్యారేజ్ ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్, గర్ల్స్ మ్యారేజ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్గా చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఇది ఫాలో అవుతున్నాం మనము. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ 1978 ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. అండ్ రీసెంట్గా కూడా ఒక న్యూస్ అయితే స్పెక్యులేషన్ అవుతుంది, ఈవెన్ పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేయాలనుకుంటారు. ఏంటంటే బాయ్స్ మ్యారేజ్ ఏజ్ అనేటువంటి 23కి లేదా 24కి, గర్ల్స్ ఏజ్ కూడా పెంచాలి అని చెప్పేసి ఈ యొక్క డిస్కషన్ అయితే వస్తుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫర్దర్గా కరెంట్ అఫైర్స్లో కూడా చూద్దాం. ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఏన్షియంట్, మిడివల్, అదేవిధంగా మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డైలీ డిస్కస్ చేస్తాం. జాగ్రఫీ, పాలిటీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ రెగ్యులర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.